వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దొంగ ఓట్ల ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమన్నారు. రాజకీయాల్లో రాహుల్ పేరు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇక ఎన్నికల కమిషన్పై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఒక ఇంట్లో 30 మంది ఓటర్సు, ఒక ఇంట్లో 70 మంది ఓటర్సు, మారుమూల గ్రామంలో గుర్తించని ప్రాంతాలలో దొంగ ఓట్లను నమోదు చేయించి ఆ ఓట్ల ద్వారా ఒక 50, 60, 70 పార్లమెంటు సీట్లకు గెలుపుకు ఒక ప్రణాళిక చేసుకున్నట్టు, గెలిచినట్టుగా కొన్ని సాక్ష్యాల ద్వారా రాహుల్ గాంధీ గారు దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదేదో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావాలని స్వార్థం కాదు రాహుల్ గాంధీ గారిది. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆడుతున్న ఆట. దేశ ప్రజల స్వేచ్ఛను అనగదొక్కే కుట్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన ఎవరో ఆ ప్రచారకి ఎవడో ఎక్స్ సీఎంకి కిరణ్ కుమార్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన ఎలక్షన్ కమిషన్ ఏదో వేదాంతం చెప్పిండు ఆయన.